నమస్తే, వెల్కమ్ టు గుడివాడ మీడియా టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు సివిజిలో ఫిర్యాదు చేసిన యువకుడు అతనిపై దాడి. గుడివాడ నియోజకవర్గం గుడివాడ 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎం నాగదుర్గారావు స్టేషన్ లో నేర చరిత్ర ఉన్న వాళ్లకు కౌన్సిలింగ్. గుడివాడ అలంకృత హాల్లో టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశం. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో హోలీ పండుగను పురస్కరించుకుని సోమవారం సిఆర్పీఎఫ్ పోలీసులు వేడుకలు. వీరులపాడు మండల పరిధిలోనే జుజ్జూరు గ్రామానికి చెందిన నాగుల్ భాష అనే యువకుడు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు కనిపించడంతో సివిజిల్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు ఫోటో తీయగా వైకాపా కార్యకర్తలు అడ్డుకుని సమాచారాన్ని స్థానిక నాయకులకు తెలియజేశారు. ఆదివారం ఉదయం చికెన్ షాప్ వద్దకు నాగుల్ భాష వెళ్లగా అతనిపై వైకాపా నాయకులు దాడి. నాగుల్ భాషను కాపాడేందుకు అడ్డుగా వెళ్లిన శేషు అనే వ్యక్తిపై కూడా దాడి చేసి గాయపరిచినట్లు అతను తెలిపారు. స్థానిక వైకాపా నాయకుల ద్వారా తమకు ప్రాణహాని ఉందని శేషు తెలిపారు. పోలీసు ఉన్నత అధికారులు స్పందించాలని వారు కోరారు. వైకాపా నాయకులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితులు చికెన్ వేయడానికి వెళ్ళాను. వెళ్తే అక్కడ పూలా రాంబాబు తిరుపతిరావు నువ్వు కాసేపు ఆగితే నేనేదో స్టేట్మెంట్ రాసుకుంటాను. నువ్వు ఇట్లా వచ్చి సార్ రావటమే పూలా రాంబాబు పుట్టివేరా, నువ్వు పుడితే ఫోటోలు ఎందుకు తీసావన్నాడు సార్. నేనెందుకు తీసా అని ఒక మాటకి అంతలో నేను శేషన్న ఫోన్ చేశాను సార్. పూలా రాంబాబు వచ్చి ఇలా తిడుతున్నాడన్నా రా అని. అంతలో అన్నొచ్చేలాగా వాళ్ళ తమ్ముడు పూలా రాంబాబు వాళ్ళ తమ్ముడు పూలా పూర్ణ వచ్చి రావటం నా మెడకాయ పట్టుకొని గోడకేసి కొట్టి చెయ్యి మెసికేసి కొట్టాడు సార్. నన్ను కడుపులో గుద్దాడు సార్. వాళ్ళ పక్కన వచ్చింది ఆకుల గోవిందరావు కూడా వచ్చి నన్ను కొట్టాడు, తిట్టాడు సార్. మా అమ్మని మీరు ఇంకో 2 నెలలు ఆగంటారా నా కొడకలారా, మీకేంటో నేను చూపిస్తాం, ఇవాళ సాయంత్రం నీ శవం జుజ్జూరులో కనిపించకుండా చేస్తాను, నేను చంపేస్తారా అని అన్నారు సార్. వాళ్ళు 10 నిమిషాలు సార్ అన్నారు సార్. వాళ్ళు 10 నిమిషాల్లో చంపేస్తాం ఈ నా కొడుకుని, వీళ్ళందరూ ఎంత అది ఇది అన్నారు సార్. మీ పేరు? నా పేరు షేక్ నాగుల్ భాష సార్. నమస్తే అండి, నా పేరు శేషు, జుజ్జూరు నాది. మా తమ్ముడు షేక్ నాగుల్ భాష అని చెప్పి తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉంటుంటాడు. అతను నిన్న సివిజిల్ యాప్లో జుజ్జూరులో వైసీపీ రంగులు ఉన్నాయని చెప్పి సివిజిల్ యాప్లో కంప్లైంట్ పెట్టాడు. పొద్దున కంప్లైంట్ పెట్టినప్పుడు వీళ్ళు ఫోటోలు తీసినప్పుడు వైసీపీ వాళ్ళు చూసి పోలా రాంబాబు పోలా పూర్ణ అనే వాళ్ళు చెప్తే వాళ్ళు ఈ నాగుల్ భాష చికెన్ కోర్టుకి వెళ్తే చికెన్ కొట్టుగాడికి వెళ్ళి అతనిపై దాడి చేశారు. నాగుల్ భాష నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళగా నువ్వెవడరా మధ్యలో రావడానికి అని చెప్పి నా మీద నా గొంతుకాయ పిసికి చంపబోయారు. వాడిని అంతే తల గోడకేసి కొట్టారు, వాడిని చంపబోయారు. వాడిని మధ్యలో కాపాడే ప్రయత్నంలో మాకు కూడా దెబ్బలు తగిలి కొన్ని. ఇంకా పోలా పూర్ణ కాకుండా మిగతా వ్యక్తులు కూడా వైసీపీ కార్యకర్తలు ఒక రౌడీలల్లే ప్రవర్తించి 15 మంది దాకా వచ్చారు. వాళ్ళలో మాత్రం వాళ్ళు చేసుకున్నారు. వీళ్ళని వీళ్ళతో మాకు ప్రాణహాని కూడా ఉంది. వాళ్ళని కొంచెం ఉన్నతాధికారులు సిఐ గారు కానీ ఎవరైనా సరే కొంచెం వాళ్ళపై దృష్టి పెట్టాలి. వాళ్ళు ఒక రౌడీయిజం వల్లే జుజ్జూరులో ఎప్పుడు లేని సంస్కృతికి తెరదీస్తున్నారు, రౌడీయిజం చేస్తున్నారు. మీ బతుకులేనో మాకు తెలిసిన మిమ్మల్ని చంపడం 10 నిమిషాలు పట్టదు అని చెప్పి బెదిరించిపోయారు పోయేటప్పుడు కూడా. ఈ లోపల వాళ్ళు వెళ్ళిపోయాక ఎస్ఐ గారు వచ్చారు, మమ్మల్ని తిట్టి మమ్మల్ని పంపించారు. అతను సరే మేమైతే హాస్పిటల్కి వచ్చాము, అతను తీసుకొని కంప్లైంట్ చేస్తున్నాం. గతంలో మీకు వారికి ఏమైనా తగాదాలు ఉన్నాయా? మాకు ఎటువంటి తగాదాలు అయితే లేవండి. నిన్న జుజ్జూరు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూడా పైన దగ్గరుండి పట్టా కట్టించాడు ఈ వైసీపీ అతను. ఈ వైసీపీ అతను పట్టా కట్టించాడు. మరి వాళ్ళ దానికి ఎందుకు రంగులు ఉన్నాయని చెప్పి సివిజిల్ యాప్లో మనం కంప్లైంట్ పెట్టడం వాడిది తప్పైంది, నాగుల్ భాషది. దానికోసం ఫస్ట్ ఇంటికి పోయారంటే ఇంటి దగ్గర లేపేళ్ళకి చికెన్ షాప్లో చికెన్ కొట్టిద్దానని తెలిసి చికెన్ షాప్కి వెళ్ళి కొట్టబోయారు. ఆ చికెన్ కత్తి కూడా తీసుకొని లాక్కొని పోతే మేము అడ్డం పోయాం మధ్యలో. గుడివాడ నియోజకవర్గం గుడివాడ 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎం నాగదుర్గారావు స్టేషన్ హౌస్ ఆఫీసర్ పరిధిలో నేర చరిత్ర ఉన్న వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. గొడవలు చేసే వారికి వార్నింగ్, మరి బరి తెగిస్తే పీడీ యాక్ట్ పెడతామని అన్నారు. సత్ప్రవర్తన ఉంటే రౌడీ షీట్ తొలగింపునకు చర్యలు ఉంటాయి. సిఐ ఎం నాగదుర్గారావు మాట్లాడుతూ కొంతమంది తీరుపై అధికారులకు ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా
పోలీసులు ముందుగా రౌడీ షీటర్లు కదలికలపై నిఘా పెట్టామన్నారు. మార్పు రాకపోతే చట్టపరంగా అత్యంత కఠినంగా శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. మార్పు రాకుండా ఇంకా రౌడీగా చలామణి కావాలనుకుంటే ఇక మీకు చట్టపరంగా ఉచ్చు ఖాయమన్నారు. ప్రతి ఒక్కరికి కదలికలు చర్యలు మాకు తెలిసిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగరాజు, రైటర్ రమేష్ పాల్గొన్నారు. ఆడ ఏం కేసు పెట్టారు నీకు? అందరికీ నమస్కారం. గుడివాడ పట్టణ ప్రజలకు రాబోయే ఎలక్షన్ సందర్భంగా మా జిల్లా ఎస్పీ గారైన శ్రీ నయీం సార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మా సబ్ డివిజన్ డిఎస్పీ గారైన శ్రీకాంత్ గారి పర్యవేక్షణలో ప్రతి ఆదివారం ఈ మన దగ్గర ఉన్న స్టేషన్లో ఉన్న బ్యాడ్ క్యారెక్టర్స్, రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఎవరైనా పాత కేసుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళని మేము మళ్ళీ వాళ్ళ కౌన్సిలింగ్ చేసి వాళ్ళ యొక్క ప్రవర్తన మేము ఎప్పటికప్పుడే ప్రతిరోజు గమనించి ఏదన్నా బ్యాడ్ విషయాలు ఉంటే కనుక వెంటనే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు చేసుకోవడం జరుగుతుంది. అదే క్రమంలో ఈరోజు వీళ్ళందరికీ మన దగ్గర ఉన్న 28 మంది రౌడీ షీటర్లందరూ కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. మేము ప్రజలందరికీ తెలియజేసే విజ్ఞప్తి ఏంటంటే రాబోయే ఎలక్షన్కి ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మనకి ఆల్రెడీ సెంట్రల్ నుంచి అదనపు బలగాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఇబ్బంది పడవద్దు. ఏ సమస్యలున్నా పోలీసు దృష్టికి తీసుకొస్తే మేము వెంటనే ఆ సమస్యలు పరిష్కారం చేస్తాం. ప్రజలందరూ మన ఎలక్షన్కి సంబంధించిన విషయాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ తప్పనిసరిగా తెలుసుకోవడం, అదేవిధంగా పాటించడం, అదేవిధంగా ఈ మన ఎవరైతే ఈ క్యాష్ తీసుకెళ్లే వాళ్ళు కానీ లేదంటే ఏదైనా వస్తువులు క్యాష్ తీసుకెళ్లే వాళ్ళు 50,000 రూపాయల మించి తీసుకెళ్తే కనుక సంబంధిత డాక్యుమెంట్స్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. 50,000 దాటితే కనుక డెఫినెట్ గా సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 10,000 రూపాయలకు సంబంధించిన విలువైన వస్తువులు ఏవైనా తీసుకెళ్ళిన వల్ల 10,000 దాటితే కనుక వాళ్ళు కూడా సరైన ఆధారాలు చూపించుకుని తీసుకునే వెళ్ళను. లేదు అనేలా పోలీసు వారు ప్లస్ ఈ ఎంసీసీ టీమ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు సీజ్ చేయడం జరుగుతుంది. కనుక ప్రజలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అందరూ ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకుంటారని మా యొక్క విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. గుడివాడ అలంకృత హాల్లో టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశం. జనసేన కార్యక్రమాలను టీడీపీ నేత వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో విజయవంతం చేస్తాం. గుడివాడ టీడీపీ నేతలు విద్యావంతుడు, ఆదర్శ వ్యక్తి రాము నేతృత్వంలో గుడివాడలో గుట్కా నానిను ఓడిస్తాం. జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ అలంకృత హాల్లో జనసేన పార్టీ టీడీపీ నేతలతో కలిసి జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. గుడివాడలో అనేక సేవా కార్యక్రమాలతో ట్రెండ్ సృష్టిస్తున్న వెనిగండ్ల రాము ఇదే దృఢ నిశ్చయంతో సైకో జగన్, కొడాలి నానిలను ఓడిస్తామని శ్రీకాంత్ స్పష్టం చేశారు. జనసేన పార్టీ నేతలు ఏ కార్యక్రమం నిర్వహించినా వెనిగండ్ల రాము నేతృత్వంలో తాము విజయవంతం చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు కొదమల గంగాధర్, సాయన రాజేష్, మజ్జి శ్రీనివాస్, వేమూరి త్రినాథ్, టీడీపీ నాయకులు వసంతవాడ దుర్గారావు తదితర నేతలు పాల్గొన్నారు. పదవుల గురించి కానీ డబ్బు గురించి కానీ దేని ఆశించి జనసేన పార్టీ నాయకులు కానీ ఈ కార్యకర్తలు కానీ ఎవరో పనిచేయట్లా. మీ గెలుపు కోసం మేము అందరం కష్టపడుతున్నాం. కాబట్టి మీరు ఖచ్చితంగా జనసేన యొక్క కార్యకర్తలని యొక్క కష్టాన్ని మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత గుర్తుపెట్టుకోండి. అదొక్కటి చాలు మాకు. మిమ్మల్ని గెలిపించి అసెంబ్లీకి పంపించే బాధ్యత మేము తీసుకున్నాం. ఇదే కొడాలి నాని గుడివాడలో మేమే గెలిపించాం. ఇదే కొడాలి నాని రేపొద్దు మేమే ఓడిస్తాం. ఖచ్చితంగా మేమే ఓడిస్తాం. మా యొక్క ఓటుతో ఏదైతే రంగా గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో గుడివాడలో కొడాలి నాని 4 సార్లు గెలిచాడు. ఈసారి ఖచ్చితంగా అదే ఓటుతో కొడాలి నాని ఇంటికి పంపిస్తున్నాం, మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క జనసేన పార్టీ క్యాడర్ ఈ రోజున ఈ యొక్క సమావేశం జరగడానికి గత 5 రోజులుగా అనేక మంది నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నిద్రపోకుండా యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ వచ్చారు. కాబట్టి మేము చెప్పేది ఒకటే, మేము పవన్ కళ్యాణ్ గారి యొక్క బాటలు మేము అందరం కూడా పయనిస్తాం. మీ యొక్క గెలుపు కోసం మేము అందరం కూడా కృషి చేస్తాం. మా నాయకులని, కార్యకర్తల్ని గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తూ సమన్వయంగా మీ అందరికీ ఈ యొక్క సమావేశాన్ని మీ అందరూ కూడా విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై పవన్ కళ్యాణ్, జై తెలుగుదేశం.
జై చంద్రబాబు, జోహార్ ఇండియా. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన సాధారణంగానే ఎనర్జీ ఉంటుంది, ఆటోమేటిక్ ఎనర్జీ ఉంటుంది. ఈ ఎనర్జీని మనం తీసుకోవాలని ఉంటాం నేను ఎప్పుడు చూసినా కానీ. అలాగే జనసేన ఎప్పుడైతే ఎంటర్ అయిందో పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే వచ్చి రోడ్డు మీద పడుతున్నాడో కదలమనంటే ఆ రోజు నుంచి మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక రకమైన ఎనర్జీ వచ్చింది, ఫేవర్లా పట్టుకుంది. అప్పటి నుంచే మనందరికీ ధైర్యం వచ్చింది. అప్పటి నుంచే మనందరం కలిసికట్టుగా పనిచేయాలనే ఆలోచన వచ్చింది. ఎప్పటికీ నేను చెప్తా ఉంటాను, ఎప్పుడు చూసినా కానీ ప్రపంచంలో పొత్తులో ఉన్న ఏ రెండు పార్టీలు ఒకే ఆత్మలా కలిసిన దాఖలాలు లేవు. ఎంతైనా కానీ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటూ ఎవరి ఆశలు వాళ్ళు కాపాడుకుంటూ ముందుకు సాగేది. మొట్టమొదటిసారిగా ఇవాళ ప్రజల కోసం ఏర్పాటున పొత్తిది ఎన్డీఏ. దీని మొత్తానికి ప్రధానమైన కారణం నిన్న సభలో చంద్రబాబు గారు డైరెక్ట్గా చెప్పారు, ఈ పొత్తు ఇంత స్ట్రాంగ్ అవ్వడానికి కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పి చంద్రబాబు డైరెక్ట్ గా చెప్పారు. ఆయన హెసిటేషన్ లేదు, ఇంకోటి లేదు. ఆయన చెప్పిన మరొక విషయం ఉంది. ఇక్కడ తెలుగుదేశం పోటీ చేస్తుందా, జనసేన పోటీ చేస్తుందా, బీజేపీ పోటీ చేస్తుందా అని కాదు. ఎక్కడైనా కానీ ఎన్డీఏ పోటీ చేస్తుంది. ఎన్డీఏ ఒకటే అక్కడ అభ్యర్థి. ఆ రకంగా మీరు ప్రతి ఒక్కరూ కలిసి వెళ్ళాలని చెప్పేసి మాకు అందరికీ హితబోధ చేశారు. అందరూ నిన్న సభలో మాకు క్లియర్గా కనిపించింది ఏంటంటే, దీంట్లో మనం అందరం మస్ట్గా కలిసి వెళితే ఈ గాలిలో వైసీపీ మొత్తం కొట్టుకుపోతుంది, సునామీ లాగా కొట్టేస్తామని చెప్పేసి గ్యారంటీగా అనిపించింది. ప్రతి ఒక్కరూ అదే ఉపయోగపడలేదు. అయితే ఇక్కడ గుడివాడలో చూస్తే మిగతా చోట్ల కంటే జనసేన నన్ను హక్కును చేర్చుకున్న విధానం మీకు ఎంతో ప్రతి ఒక్కరు అందరూ ఎవరు కుటుంబాలు నష్టపోయినాయి. మీ అందరికీ తెలిసి గుడివాడలో ఏ విధంగా కుటుంబాలు చితికిపోయాయో, ఊర్లు వదిలేసి వెళ్ళిపోయారో అనేక మంది ఉన్నాను. ఈ దుర్మార్గుడు కేవలం మా స్వార్థం కోసం ఎవడు ఏమైనా సరే పట్టించుకోడు. అది కావాల్సింది ఒకటే, దోసుకోవటం. ఈరోజు ఇంత దారుణంగా ఈ 5 సంవత్సరాల్లో ఇసుక దోచుకోవడం కానీ, మట్టి దోచుకోవడం కానీ, మద్యం మీద వ్యాపారం కానీ, గంజా కానీ, ప్యాకాట్లు ఇంత దుర్మార్గంగా చేస్తుంటే మరి ఈ రోజున గుడివాడలో ప్రజలు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు ఒకసారి అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా ఇంకనే పోటీలో ఉన్నారన్నట్టు ఏ ధైర్యం చేసి మాట్లాడుతున్నాడు. అహం ఏదైతే కొడాలలో ఉందో అది తనగదకపోతే నష్టపోయేది ప్రజలు. ఆ పొగరబోతనం అణచివేయాలి మనం. వాళ్ళు అనేక పేదలు ఉన్నారు, పేద కుటుంబాలు ఈ రాక్షస పాలనలో చాలా నలిగిపోయారు. మరి మీ బతుకులు బాగుపడాలంటే, మీ జీవితాలు సంతోషంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలయిక విజయం సాధించాల్సిందే. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో హోలీ పండుగను పురస్కరించుకొని సోమవారం సిఆర్పీఎఫ్ పోలీసులు వేడుకలు చేసుకున్నారు. హోలీ పండుగ రోజు స్థానిక డీఎస్పీ సిఆర్పీఎఫ్ పోలీసులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. రంగులతో ఆడుకుంటూ ఆనందించే ఏకైక పండుగ హోలీ. ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు హోలీ పండుగ జరుపుకుంటాం. యువతరం ఈ పండుగను స్నేహితులు, కుటుంబ సభ్యులతో రంగుల హరివిల్లులలో ఆటలతో ఘనంగా జరుపుకుంటారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ ఎం నాగ దుర్గారావు, రూరల్ సిఐ యేసుబాబు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు సివిజిలో ఫిర్యాదు చేసిన యువకుడు అతనిపై దాడి. గుడివాడ నియోజకవర్గం గుడివాడ 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎం నాగదుర్గారావు స్టేషన్ లో నేర చరిత్ర ఉన్న వాళ్లకు కౌన్సిలింగ్. గుడివాడ అలంకృత హాల్లో టీడీపీ జరిసిన ఆత్మీయ సమావేశం. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో హోలీ పండుగను పురస్కరించుకుని సోమవారం సిఆర్పీఎఫ్ పోలీసులు వేడుకలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ న్యూస్.